హల్లెలూయా. రాజా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం ఆరాధన చేద్దాం. ఆరాధన అంటే ఏదో ఆషామాషగా చేసేది కాదు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడం, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆరాధించడం, నిజమైన పూజ మనం ఆయనకు చేయటం. ఎందుకో తెలుసా? ఆయన పూజారుడు, పూజకరుడు, పూజింపదగిన దేవుడు. ఆయన తప్ప ఎవరికి పూజలు అందాల్సినటువంటిది ఏమీ లేదు. ఆయనకు రావాల్సిన ఘనతలు, పూజలు ఆయనకే చెందాలి. కాబట్టి మనందరము ఆయన స్తుతిస్తున్నాము. అందరము ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుగానే స్థిరపరచుగానే. తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుగానే స్థిరపరచుగానే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మధ్యము మరే, నా పరలోకపు తండ్రి నా మధ్యము మరే. నీకిష్టమైన వాగ్దానం చేయ నన్ను విసిరేయక సానపడుంచావా. నీకిష్టమైన వాగ్దానం చేయ నన్ను విసిరేయక సానపడుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనే త్రియేక దేవా యేసయ్యా. అవునయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా,
మయూడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లెలో నాలో అడ్డుగానే ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నా అతిశయము నీవే నా ఆనందము నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన 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 ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రబ రబ
బరబ శిఖరల బబ 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 బబ. ఓ రికమ శిఖరలలలల. కమల. యేసయ్యా. వందనాలు, 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 వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. హల్లెలూయా. హల్లెలూయా. రికమ శివ బబ. హల్లెలూయా. రబలబ శివ బబ బల కర బబ. యేసు స్వామి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం, 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 స్తోత్రం. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసు స్వామి. సర్వశక్తి మంత్రాన్ని నామానికి లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాం నాయన తండ్రి ప్రభా. మీరు మా దోషములను లెక్కించిన ఎడల నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధమైన స్థలంలో తండ్రి ప్రభా నిలబడగల మనుష్యుడు ఎవడ నాయన తండ్రి ప్రభా. తండ్రి మా దోషములు మేము మా నోటితో ఒప్పుకొని ఉండగా నా తండ్రి ప్రభా అవి తండ్రి ప్రభా వాటిని తీసివేయమని కోరుతున్నాను నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సన్నిధానం ప్రభా నీ బిడ్డలు తండ్రి ప్రభా ఏదైతే ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి ప్రభా వాటికి సమాధానం దయచేయమని కోరుతున్నానయ్యా తండ్రి ప్రభా. స్తుతి ఆరాధన అంతట్లో మీరు ఉన్నారు తండ్రి ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున నాయన తండ్రి. ఏవైనా ఇబ్బందులు తండ్రి ప్రభా ఆర్థిక పరమైన సమస్యలు గుండా వెళ్తుండగా నా తండ్రి ప్రభా ఉద్యోగం తండ్రి సమస్యల్లో ఉన్న తండ్రి ప్రభా చదువు నిమిత్తం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క సమస్యను మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నమ్మదగిన దేవుడవు నాయన తండ్రి. మేము మనుషుల మీద ఆధారపడట్లేదు, అధికారుల మీద ఆధారపడట్లేదు నాయన. నీ మీద మేము ఆధారపడుతున్నామయ్యా. మా ఆశ్రయ దుర్గము నీవై ఉన్నావు తండ్రి ప్రభా. ఈ అంత్య దినాలలో నా తండ్రి ప్రభా మా యొక్క సాక్ష్యంను మేము కాపాడుకుంటున్నాయన తండ్రి ప్రభా. ఈ పరుగు పందంలో నా తండ్రి దేవా మీరు గురిగా ఉండి మేము పరిగెట్టటకు మీ కృపను దయచేయమని కోరుతున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్క జీవితాన్ని తండ్రి ప్రత్యేకపరిచిన తండ్రి ప్రభా తండ్రి దేవా పనికి రాదు అని చెప్పిన ప్రతి ఒక్క జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేయమని కోరుతున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా తండ్రి. రెండో వాక్య భాగ్యంలోకి మీకు వెళ్తుండగా ప్రభా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సన్నిధానాన్ని ప్రార్థన చేర్చుకోమని అడిగి పెట్టుకున్నా పరమ తండ్రి. ఆమేన్.